పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహిదేవి కోరుకుంటే కొంగు బంగారం చేసేటటువంటి స్వరూపం అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే వారాహి నవరాత్రుల్ని మరి ఎవరెవరు ఎలా చేసుకోవాలి, రోజు చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు ఏమిటి, పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి, ఇవన్నీ ఖచ్చితంగా మీలో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇవన్నీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మన అక్క స్రవంతి గారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. వారాహి నవరాత్రుల శుభాకాంక్షలక్క. మీకు అందరికీ కూడా వారాహి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించాలని కోరుకుంటూ మాట్లాడుకో. ఏదో కరెక్ట్ పర్సన్ ఖచ్చితంగా. ఎందుకు అంటే వారాహి దేవిని ఎన్నో సంవత్సరాలుగా కొలుస్తూ ఉన్నారు. చక్కగా చాలా విశేషంగా పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా మనం చేసుకున్నాం కదా. ఆషాఢ పూర్ణిమకి పూర్ణాహుతి చేసుకున్నాం 4 ఏళ్ల క్రితం. కాశీకి వెళ్ళాము, తర్వాత త్రిపురాంతకానికి వెళ్ళాము. నెక్స్ట్ ఇయర్. అద్భుతం అక్క. సో మరి వారాహి దేవిని ఎలా పూజించుకోవాలి అంటే డే 1, డే 2, డే 3 అలా సపరేట్ గా 9 వీడియోస్ మనం ప్రేక్షకులకు అందిస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని నా భావన అక్క. ఒక రోజు ముందు వీడియోస్ అన్ని కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే చక్కగా ఫాలో చేసేసుకోవచ్చు వాళ్ళు. ఏం పూజ చేసుకోవాలి, ఎలా దండం పెట్టుకోవాలి, ఇవన్నీ మరి మొదలు పెడదాం అక్క. తప్పకుండా. మరి 5వ రోజు అమ్మవారిని ఏ రూపంతో ఏ నామంతో కొలవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి అక్క. యజ్ఞవారాహి అమ్మవారి కింద మనం అమ్మవారిని పూజించుకుంటాం అన్నమాట. యజ్ఞవారాహి అంటే ఏంటి అని అంటే సమస్త భూమండలాన్ని కూడా ఎప్పుడైతే హిరణ్యాక్షుడు ముంచేశాడు, ఆ సముద్రంలో ముంచేశాడు. ఈ మధ్య మనం విన్నాం కూడా, పైన సముద్రం కూడా కనపడింది, కింద సముద్రం కాదు, సముద్రం భూమిలో ఉన్న సముద్రాన్ని భూమిలో ఎలా చేసేస్తా అని అంటాం. అమాయకత్వం. సముద్రం భూమిలోనే ఉండాలా, ఎక్కడైనా ఉంటుంది అని చెప్పి మధ్య కనపడిందిట ఆ సముద్రం. అక్కడి నుంచి వెలువదీశారట భూమిని. నాసా వాళ్ళకి కనపడింది అని చెప్పి చాలా పెద్ద జర్నల్ చదివాను నేను. క్లియర్ గా చదివి ఒకసారి వీడియో చేద్దాం. అయితే మరి అలా సంరక్షించే శక్తిని వరాహస్వామికి ఇచ్చింది ఎవరు అంటే వారాహి దేవి. ఓకే, అంటే అలాంటి శక్తిని, అంటే రక్షణ అనేది అమ్మవారికి ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఎక్కడి నుంచి వస్తుంది అసలు అనేది అమ్మవారి నుంచే వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే యజ్ఞవారాహి అని అంటే ఇంకో విధంగా కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏం చేసినా, హోమం యాగాదులు ఏం చేసినా కూడా యజ్ఞవరాహస్వామికి అర్పించడము అనేది పరిపాటి, ఆయనకే సమర్పించుకుంటాం అనమాట. కాబట్టి మనం ఇదంతా చేసే పూజ కూడా అమ్మ నీకు ఈ స్వరూపంగా ఉన్న నీకు సమర్పిస్తున్నాము, ఎళ్ళవేళలా మాకు రక్షణగా ఉండు తల్లి, నీ శక్తి స్వరూపాలతో మమ్మల్ని రక్షించు అని చెప్పి మనం దండం పెట్టుకుంటాం. అట్లాగే ఇంకొక విధంగా ఒకవేళ అర్థం చేసుకుంటే, ఈ సంసారం అనే సాగరంలో నుంచి బయట పడేసేది అమ్మవారిని అనుకోవచ్చు. తప్పకుండా. మంచి అనలైజేషన్. అన్నాళ్ళు పోతే మా పద్మికి ఎవరు అక్కర్లేదు, ఇంక ఇలా కూర్చుని ఒక్కతే చేసేస్తా సహవాసం. మరి మీరు అంత చక్కగా అర్థం చేయిస్తూ ఉంటే మరి వస్తాయి కదా థాట్. నిజమే. సంసార సాగరం నుంచి మమ్మల్ని బయటపడేసే శక్తిని నువ్వు ఇవ్వమ్మా అని చెప్పి కూడా మనం అమ్మవారికి తప్పకుండా దండం పెట్టుకోవచ్చు. కష్టము అనేది ఎవరికైనా ఉంటుంది. అయితే ఆ కష్టాన్ని మనం ఎట్లా మనము పైకి రావాలి, మన పద్మినికి చెప్తున్నా ఎట్లా దాచుకోవాలి పద్మిని అని ఒక ధైర్యం వచ్చింది కదా. ఖచ్చితంగా వచ్చింది. ఫ్యూచర్ మీద హోప్ వచ్చింది నాకు. అదేంటో మనం ప్రేక్షకులకు కూడా చెప్తాం. తప్పకుండా అంటే డబ్బులు ఎలా దాచుకోవాలి అనేది ఎంత బాగా ప్లాన్ చేసుకుంటారో. చక్కటి మంచి అంటే ఎంఎస్సి చేశారు. మీకు చెప్తాను, ఒకళ్ళకి అనుకోకుండా నేను అపాత్ర దానం చేశాను. అది నాకు తెలుసు నేను చేశాను. ఇవాళ క్యాల్కులేట్ చేసుకున్నా ఎంత చేశాను నేను అని చెప్పి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ డబ్బులు దాయడానికి ఇవాళ నేను బస్సు ఎక్కా. ఆధార్ కార్డు చూపించి ఫ్రీ బస్ ఎక్కేసి వచ్చా. ఎందుకు అని అంటే నేను చేశాను, అక్కడి నుంచి అడిగే పరిస్థితి కాదు, ఆ నోట్లో నోరు పెట్టలేము. అపాత్ర దానం చేసే మా అమ్మ ఇంత బాధపడింది, నా పిల్లలు ఆ బాధపడకూడదు అని చెప్పి ఇవాళ నేను బస్సులో వచ్చి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి పక్కకు పెట్టా. అంటే నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నీకు తెలుసు ఎంత అవుతుందో. చాలా దూరం నుంచి రావాలి. ఇలా నేను
వచ్చినప్పుడు నేను లెక్కేసుకున్నా, ఒక 5-6 నెలలు నేను కష్టపడితే వాళ్ళకి ఇచ్చిన డబ్బు నేను పక్కకు పోగేయగలుగుతా. నేను పోగేస్తా ఖచ్చితంగా, పర్షూల్గా పోగేస్తా. ఎందుకు అని అంటే అప్పుడు ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది. బాబు ఇంకా మళ్ళీ బస్సు ఎన్నాళ్ళు ఎక్కాల, ఫ్రీగా మనం క్యాబ్ లోనో ఆటోలోనో వచ్చిన వాళ్ళం బస్సు ఎక్కడం కష్టమే. కానీ అదే ఆ డిసిప్లిన్ అనేది మనకు వస్తుంది. వెంటనే మా మైత్రి పెట్టింది, అవసరమా అని పెట్టింది. స్టేటస్ లో పెట్టాం, మనకి అలవాటు కదా, ఏం చేసినా స్టేటస్ లో పెట్టడం. అవసరమా అంది మా మైత్రి. ఎస్ అవసరము. ఆ డిసిప్లిన్ అనేది రావాలి అని అంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఒక తప్పు చేసాం, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి? ఇప్పుడు సరిదిద్దుకోలే, మరి ఇచ్చాం కదా, మరి ఎట్లా? వాళ్ళ ఇంటికి వెళ్ళలేం, వాళ్ళతో మాట్లాడలేం, వాళ్ళ గురించి ఎవరికి చెప్పలేము. అమ్మ మాకు చెప్పద్దు బాబోయ్ దాని సంగతి అంటున్నారు ఎవరు చెప్పినా కూడా. మేమేం చేయలేము. మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇదే చేయాలి. కాబట్టి తప్పకుండా మనకు ఒక ప్లానింగ్ అనేది ఉంటే గనక ఆ లక్ష్మీదేవి వారాహి అమ్మవారితో కలిసి చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసి మనను 2-3 ఏళ్లలో చక్కటి పరిస్థితుల్లో నిలబెడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా. మరి ఈ రోజు అమ్మవారు యజ్ఞ వారాహి అమ్మవారు కాబట్టి మరి ఈ స్వరూపంతో, ఈ నామంతో కొలుచుకుంటూ, అలాగే 12 నామాలు, అలాగే వారాహి కవచం ఎలా చదువుకోవాలో వినిపిస్తారు. చక్కగా విని మీరు చదువుకోవచ్చు. నోరు తిరగకపోతే మేడం వాయిస్ వింటూ కూడా పూజ చేసుకోవచ్చు. అంతేనాక? అంతే. మరొకసారి స్తోత్రం వినిపిస్తారా? తప్పకుండా వినిపిస్తాను. ఆ విఘ్నేశ్వరుడి పాద పద్మములకు నమస్కరిస్తూ మనం ఇప్పుడు వారాహి అమ్మవారి 12 నామాలు చదువుకుందాం. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పౌత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిగ్ధై నమః. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం అమ్మవారి వారాహి కవచం చదువుకుందాం. అస్య శ్రీ వారాహి కవచస్య త్రిలోచన ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ వారాహి దేవత. ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యానం. ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్ర సూర్యాగ్నిలోచనాం విధి విష్ణు హరేంద్రాది మాతృభైరవ సేమితాం జలన్మణి గణ ప్రోక్తమకుటామ విలంబితాం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్ కార్యోచితాని చ ఏతైః సమస్తైర్వివిధం బిభ్రతి ముసలం హలం పాత్వా హింస్రాంగి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం పటే త్రిసంధ్యం రక్షార్థాం ఘోరశత్రు నివృత్తిదం వార్తాళిమే శిరః పాతు గౌర్యాస్య ఫాలముత్తమం నేత్రే వరాహ వదనా పాతు కర్ణౌ తథాంజని घ्राणं मे रुन्धिनी पातु मुखं मे पातु जम्बिनी पातु मे मोहिनी जिह्वां स्तम्भिनी कण्ठमादरात् स्कन्दो मे पञ्चमी पातु भुजौ महिषवाहना सिंहरूढा करो पातु कुचो कृष्णमृगाञ्चिता नाभिं च शङ्किनी पातु पृष्ठदेशे त्रिचक्रिणी खड्गिनी पातु कट्यां मे मेढ्रं पातु च केधिनी गुदं मे क्रोतिनी पातु जगनं स्तम्भिनी तथा चण्डोर्चोर्मुयुग्मं जानुनी शत्रुमर्दिनी जङ्गाद्वयं भद्रकाली महाकाली च गुल्पयोः पादाद्यङ्गुलिपर्यन्तं पातु चोन्मत्तभैरवी सर्वाङ्गं मे सदा पातु कालसङ्कर्षणी तथा युक्तायुक्तस्थितं नित्यं सर्वपापात्यमुच्यते सर्वे समृद्ध्य संयुक्तं भक्तरक्षणतत्परं समस्तदेवता सर्वं सव्यं विष्णोः पुरार्धने सर्वशत्रुविनाशाय शूलिना निर्मितं पुरा सर्वभक्तजनाश्रित्य सर्वविद्वेषसंहतिः वाराही कवचं नित्यं त्रिसन्ध्यं यपटे नरः तथाविधं भूतगणान् स्पृशन्ति कदाचन आपदाः शत्रुचोरादि गृहदोषाश्च सम्भवाः माता पुत्रं यदा वत्सं धेनुपक्षेवलोचनं तथाङ्गमेव वाराही रक्षा रक्षाति सर्वदा इति श्री रुद्रयामल तंत्रे श्री वाराही कवचం. రుద్రయామల తంత్రం అంటే చాలా చాలా మహిమాన్వితమైనది అని వింటూ ఉంటాం. అద్భుతం. ఒక్కసారి చదువుకుంటే చాలు అక్క? ఒక్కసారి చదువుకుంటే చాలు. అమ్మవారి కవచం ఏంటంటే అన్ని విధాలుగా అసలు
పంచభూతాలని కాదు, లేదు అంటే గనక శత్రువులు బయట అంతఃశత్రువులు, మనలో ఉన్న అంతఃశత్రువులు ఎలా ఉంటారు చెప్పు, ఎవరు అవునా కాదా? అవును. అలాంటి వాళ్ళని కాదు, ఏదైనా కానీ శత్రు సంహారం అనేది అమ్మవారు చేస్తారు. మనని కూడా చాలా అంటే చాలా మౌల్డ్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం కూడా అంటే అమ్మవారి చేతిలో మనం కూడా శిల్పంగా తయారవుతాం అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలా? తప్పకుండా పాటించాలి. బ్రహ్మచర్యం అనేది తప్పనిసరి. అలాగే తామసిక ఆహారం, నాన్ వెజ్ తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లిపాయ తినకూడదు. ఒకవేళ మేము 9 రోజులు చేయలేకపోతున్నామండి, రకరకాల కారణాల రీత్యా, అది పీరియడ్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాలు ఉన్నాయి అనుకోండి, 3 రోజులు 5 రోజులు చేసుకోవచ్చా? ఎన్ని రోజులు చేస్తే అంత ఫలితం ఇస్తుంది అమ్మ. 3 రోజులు చేసిన తర్వాత అనుకోకుండా మీకు ఏమైనా అడ్డొచ్చింది అనుకోండి, తిట్టుకోకండి. అంటే అసలు ఏమీ చేయకుండా నువ్వు పక్కన కూర్చుని కూడా నన్ను పూజించవచ్చు అనేంత అమ్మవారు ఇచ్చింది అని ఖచ్చితంగా నమ్మండి. తప్పకుండా మంచి జరుగుతుంది. అద్భుతం. మొదటి రోజు స్వప్న వారాహిగా అమ్మవారిని కొలవాలి అని చెప్తున్నారు కాబట్టి మొదటి రోజున ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకుని ఆ తల్లి యొక్క కృపకి మీరు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి 2వ రోజు అమ్మవారిని ఎలా పూజించుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో, రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఏ నామంతో కొలవాలి అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.